అందరికీ నమస్కారం అండి. శైలజ్ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన మాట దెబ్బ అనే కథను విందాం. ఈ కథ ఫిబ్రవరి 1988 చందమామలో ప్రచురింపబడింది. సిరిపురం జమీందారు చిన్నమరాయుడు ఒకనాటి సాయంకాలం ఊరవతలకి షికారుకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఆయనకు బాగా విరగ కాసిన మామిడి తోట ఒకటి కనపడింది. జమీందారు ఆ తోటకేసి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. అది గమనించిన దివాను దివాకరుడు ఆయనతో, ప్రభు, లోగడ తమరు ఈ తోటకేసి వచ్చినట్టు లేదు, తోట తమరిదే అన్నాడు చిన్నగా నవ్వుతూ. జమీందారు అలాగా అంటూ తల ఊపి, కాపలా ఉంటేనే దిక్కులేని ఈ రోజుల్లో తోటకు కాపలావాడిని పెట్టకుండా ఎందుకు వదిలేశారు? వెంటనే ఎవరో ఒకరిని కాపలాదారుగా నియమించండి అని దివాను మీద చిరాకు పడసాగాడు. దివాను వినయంగా, తోటకు కాపలా లేకపోవడమేటి ప్రభు, రంగన్న అనేవాడు ఈ మామిడి తోటకు కాపలాదారు, చాలా నమ్మకమైన మనిషి, ఎంతో కాలంగా వాడిని నేను ఎరుగుదును, ఏ పని మీదైనా ఊళ్ళోకి వెళ్ళాడేమో అన్నాడు. అంతలో ఆయనకు తోటలోని ఒక చెట్టు నీడలో కూర్చున్న ముసలావిడ కనిపించింది. దివాను ఆమెను జమీందారుకు చూపి, ఆ ముసలమ్మ రంగన్న తల్లి, ఆమె తోటలో ఉన్నంత వరకు చెట్ల నుంచి ఒక్క పిందెనైనా ఎవరూ రాల్చి పట్టుకుపోలేరు అన్నాడు. జమీందారు ఆశ్చర్యంగా, ఆ ముసలిదానికి లేచి నిలబడే శక్తి అయినా ఉన్నట్టు లేదు, అది మామిడి తోటను కాపలా కాస్తుందా? ఏ దొంగవాడో వచ్చి కాయలు కోస్తుంటే లేవలేని ఆ ముసలిది ఏం చేయగలదు అన్నాడు. అందుకు దివాను, ప్రభు, తుంటరులను దొంగలను అదిలించటానికి మనిషికి కేవలం కండబలమే అన్ని సందర్భాలలోనూ పనికి రాకపోవచ్చు. ఒక్కొక్కసారి మాట దెబ్బతో అవతలి వాడిని చిత్తు చేయవచ్చు. ఈ ముసలిది అసాధ్యురాలని, అలాంటి మాట దెబ్బతో ఎదుటి వాళ్లను ఎన్నో సందర్భాలలో హడలుగొట్టిందని ఊళ్ళో అంతా అనుకుంటూ ఉంటారు అని చెప్పాడు. అది విని జమీందారు మరింతగా ఆశ్చర్యపోతూ, అయితే మనం తోటలోకి వెళ్ళి మామిడికాయలు కోయడానికి ప్రయత్నిద్దాం, ఈ ముసలమ్మ మనల్ని ఎలా ఆపగలదో తెలిసిపోతుంది అన్నాడు. జమీందారు దివాను తోటలోకి వెళ్ళి ఒక చెట్టు కింద నిలబడ్డారు. ఎవరో కొత్తవాళ్ళు తోటలోకి వచ్చారని గ్రహించి ముసలమ్మ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళున్న చోటకు వచ్చింది. దాపునున్న ఒక చెట్టు నుంచి కాయలు కోద్దామనుకున్న జమీందారుకు అక్కడ గడ్డి మేస్తున్న 2 కోడగిత్తలు కనిపించాయి. ఆయన ముందుకు వెళ్ళడానికి సంకోచించి ముసలమ్మను, అవ్వా, ఆ గిత్తలు పోట్లు మారివి కాదు కదా అని అడిగాడు. ముసలమ్మకు చూపు తక్కువ. ఆమె జమీందారును చూసి ఎంతో కాలమైంది. ఆ కారణం వల్ల ఆమె జమీందారును గుర్తుపట్టలేక ఆయనకేసి కోపంగా చూస్తూ, మీరే పని మీద వచ్చారో నాకు తెలుసు, ఆ గిత్తలు పోట్లు మారివో కాదో నాకు తెలియదు, వాటికి తమ గడ్డేదో తాము తినడం తప్ప తమది కాని గడ్డి కరవడానికి ఇతరుల తోటల్లోకి జొరబడవు అన్నది. ముసలమ్మ మాటల్లోని వ్యంగ్యం జమీందారుకు చురుక్కుమని తగిలింది. ఆయన చప్పున వెనుదిరిగి తోట బయటికి నడవసాగాడు. దివాను తృప్తిగా తలాడిస్తూ ఆయనను అనుసరించాడు. ముసలమ్మ వాళ్ళకేసి చూస్తూ కొంతసేపు నిలబడి తర్వాత వెళ్ళి చెట్టు నీడలో కూర్చున్నది. తోటలో నుంచి బయటికి వచ్చాక దివాను జమీందారుతో, చూశారా, అర్థం చేసుకోగల మనిషికి మాట దెబ్బ తట్టుకోవడం ఎంత కష్టమో అన్నాడు చిన్నగా నవ్వుతూ. జమీందారు చిరునవ్వు నవ్వుతూ అవునన్నట్టు తల ఊపాడు. వాళ్ళు తోటలో నుంచి కాలిబాట దగ్గరకు రాగానే ఊళ్ళో నుంచి తిరిగి వస్తున్న రంగన్న వాళ్లకు ఎదురుపడి నమస్కరించాడు. జమీందారు దివానును, వీడేనా మన తోట కాపలాదారు రంగన్న అని అడిగాడు. అవును ప్రభు అన్నాడు దివాను. జమీందారు రంగన్న కేసి మెచ్చుకోలుగా తలాడించి, ఒరే రంగన్న, నీ చేతిలోని బాణాకర్ర దెబ్బకు సాటి రాగలదురా మీ అమ్మ మాట దెబ్బ, ఇదిగో నా బహుమానంగా ఈ డబ్బు మీ అమ్మకివ్వు అంటూ చొక్కా జేబులో నుంచి 10 వరహాలు తీసి రంగన్న చేతిలో పెట్టాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.